అమోనియా ఉంది. ఇంకొకటి ఏముందంటే నైట్రిక్ యాసిడ్ ఉంది, HNO3 నైట్రిక్ యాసిడ్. నైట్రోజన్కి సంబంధించి అమ్మోనియా సింథసిస్ ప్రాపర్టీస్ ఉన్నాయి, నైట్రోజన్కి సంబంధించి నైట్రిక్ యాసిడ్ సింథసిస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి రెండు కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్. ఈ రెండు కూడా అంటే 15th గ్రూప్ నుంచి నైట్రోజన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అదే 16th గ్రూప్లో చూస్తే ఆక్సిజన్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి ఉంది. అది ఏంటంటే ఓజోన్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అడుగుతాడనమాట 8 మార్క్స్కి. అదే సల్ఫర్కి సంబంధించి చూస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ గురించి అడుగుతాడు, అన్నమాట. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. సో 16th గ్రూప్లో ఆక్సిజన్ మీద ఒక 8 మార్క్స్ క్వశ్చన్, సల్ఫర్ మీద ఒక 8 మార్క్స్ క్వశ్చన్. అదే 17th చూస్తే 17th గ్రూప్లో క్లోరిన్ గురించి అడగడం జరుగుతుంది. క్లోరిన్ సింథసిస్ దాని ప్రాపర్టీస్